బ్యాక్ టు న్యూస్. పంట ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం అందించే వరకు బీఆర్ఎస్ పోరు ఆగదని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో చేపట్టిన రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరితో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. రైతాంగం తెలంగాణ రాష్ట్రం రాకముందు పడ్డ ఇబ్బందులు మళ్లీ పడే పరిస్థితి తీవ్రంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వెంటనే స్పందించాలి, రైతులను కాపాడుకోవాలి. రైతు వెన్నెముక మనకు. కాబట్టి మేము ఈరోజు దీక్ష ఎందుకు చేస్తున్నామంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ప్రభుత్వం యొక్క చర్యలు వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వానికి అలర్ట్ చేసేందుకే మేము ఈరోజు దీక్ష జరుగుతుంది. ముఖ్యంగా ప్రధాన డిమాండ్, గత 10 సంవత్సరాలు నీళ్లను నమ్ముకొని రైతులు పంట వేసుకున్నారు. ఆ పంటకు మళ్ళీ నీళ్లు వస్తాయని ఆశతోటి ఈరోజు వరి పంట వేసుకోవడం వలన ఇమ్మీడియట్ గా ఒక స్విచ్ ఆఫ్ చేసినట్టే నీళ్లు బంద్ కావడం జరిగింది. తద్వారా వేలాది ఎకరాలు కూడా ఈరోజు పంట నష్టం జరిగింది. మా రైతు కళ్ళ ముందరే పంట నష్టం అవుతుంటే రైతు తట్టుకునే పరిస్థితి లేదు. అందుకే ఇప్పటికైనా కాలం రాలేదు. మీరు మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయలేదు, రైతుకు వస్తానికి నీళ్లు రాలేదు. కాబట్టి రైతాంగాన్ని ఇమ్మీడియట్ గా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే మా ప్రధాన డిమాండ్ ఒక డిమాండ్, మీరు ఎవరికైతే మీరు రైతు పంట వేసుకోమంటే వేసుకున్నారు, మీరు వద్దంటే వేసుకోకపోదురు. వేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరుగా సుమారు 25,000 నుంచి 30,000 పెట్టుబడి పెట్టారు. సో ఇమ్మీడియట్ గా ప్రతి ఎకరానికి 25,000 రూపాయలుగా మీరు సాయం కింద అందియాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ చెప్తున్నాం. ఇమ్మీడియట్ గా ఎలిమినేషన్ చేయించండి. ఏ రైతు ఎంత నష్టపోయిందో వాళ్ళకు ఎకరానికి 20,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి తీసుకురండి. చాలా మంది రైతులుగా చనిపోయారు, 2,900 మంది చనిపోయారు. ఆ ప్రతి చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పిన ప్రధాన డిమాండ్. ఎందుకంటే రైతులు ఆదుకోవాలి. నెంబర్ 3, మీరు ఏజెండా మీరు మేనిఫెస్టో పెట్టిర్రు, కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయి. మీరు ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాల లోపలనే ప్రతి 500 రూపాయలు ప్రతి క్వింటాల్ బోనస్ ఇస్తా అని చెప్పారు. ఎంఎస్పీతో పాటు బోనస్ ఇస్తా అని చెప్పారు. అది ప్రధాన డిమాండ్. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయిపోయినాయి. వారికి ఓపీఎంఎస్ ద్వారా మీరు ఇమ్మీడియట్ గా మీరు 5 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ ఉన్నది. ఒకటోన 20,000 రూపాయలు ఎక్స్గ్రేషియా చేయండి, ఒకటోన 5,000 రూపాయలు బోనస్ ఇవ్వండి, ఒకటోన 20 లక్షల రూపాయలు ఇచ్చండి. తర్వాత గతంలో మీరు రైతు బంధు ఎవరికైతే ఇస్తున్నారో చాలా మంది రైతు బంధు వాళ్ళలేదు. రైతు బంధువుగా మొత్తం ఇచ్చేసింది. రైతాంగాన్ని ఆదుకోమని చెప్పేసి ఆ డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు చేస్తుంది. ఈ దీక్షల వలన ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించాలి, రైతాంగాన్ని ఆదుకోరు. లేకపోతే తెలంగాణ రైతాంగం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాకముందు ఎలా అరగోస పడ్డారో మా అలా అరగోస పడే పరిస్థితి రావద్దని చెప్పేసి మా దీక్ష యొక్క ఉద్దేశం. ఒకప్పుడు తెలంగాణ డ్రాట్ కింద ఉండే, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడం వలన తెలంగాణ సస్యశ్యామలమైంది, భూమికి బరంత పంట పడింది. నేనే ప్రత్యక్షంగా సివిల్ సప్లై మినిస్టర్ గా 5 రెట్లు 6 రెట్ల కొనుగోలు కేంద్రాలు 6 రెట్లు కొనుగోలు చేయడం జరిగింది. అంటే భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఉండే. కానీ ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు కేసీఆర్ దిగిపోవడం, కాలం మారిపోవడం, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తుకుపోకపోవడం వలన మళ్ళీ ఒకటేసారి డ్రాట్ స్టార్ట్ అయిపోయింది. ఈ రకంగా పోతే గిట్ట రాబోయే కాలంలో తెలంగాణ ఎడారైతుంది. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ గా తాగునీరు లేదు, సాగునీరు లేదు. తాగునీరు ఎల్ఎండి ఎప్పుడంగా 10 సంవత్సరాల్లో 14-15 టీఎంసీలు ఉండే పరిస్థితి ఉండే మేలే కూడా. కానీ ఈరోజు 4.8 టీఎంసీకి వచ్చింది. ఇంకొక 1 మంత్ అయితే ఇంక ఎవాపరేషన్ లాసెస్ పోయిన తర్వాత 4 టీఎంసీకి వచ్చేస్తే ఏం నీళ్ళు అవుతాం? తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో రోజు నీళ్ళు ఇచ్చినాం. 24 అవర్స్ వాటర్ ఇద్దాం అనుకున్న కరీంనగరానికి 3 రోజులకి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఇంకా పోతుంటే 5 రోజుల గిట్ట తాగునీరు లేదు, సాగునీరు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇమ్మీడియట్ తాగునీరు కోసము లిఫ్ట్ చేయండి. మిడ్మానేరు నుంచి ఒక 4-5 టీఎంసీలు ఎల్ఎండికి ఇచ్చేసి తాగునీరుకి ఇబ్బంది ఎక్కడ చూసుకోమని చెప్పారు. తాగునీరు ఇవ్వాలి, కిందికి కూడా వదలాలి. కొన్ని అక్కడ తాగునీరు ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఇమ్మీడియట్ గా దీన్ని అన్నిటికీ ఒకటే పరిష్కారము, మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి వేయండి, ఎల్లంపల్లి నుంచి మిడ్మాన్ పంపండి, మిడ్మాన్ నుంచి ఎల్ఎండికి పంపండి. కనీసం తాగునీరు కానీ అందించే ఏర్పాటు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిచే బాధ్యత అన్ని మా పార్టీకి ఉంటుంది. రైతులు ఆత్మహత్య చేసుకోకూడదు, పోరాటం చేద్దాము. రైతాంగానికి 25,000 రూపాయల వరకు కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలేదు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తాను, ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆదుకుందాం, రైతులను ఆదుకుందాం. రైతు మన కుటుంబీకులు. ఇన్ని రోజులు రైతులు దేశానికి అన్నం పెట్టిండ్రు, తెలంగాణకు అన్నం పెట్టిండ్రు. వాళ్ళకి అన్యాయం కావద్దనే ఉద్దేశంతో భరోసా ఇస్తున్నాం. మళ్ళీ గత 10 సంవత్సరాలు ఏదైతే నీళ్లు ఆ నీళ్లు వచ్చే కార్యక్రమం తీసుకుంటాం. కాబట్టి అధైర్యపడకండి, నిరాశ నిస్సుకు లోను కాకండి, ఆత్మహత్య చేసుకోవద్దు. మీకు అండగా మేమందరం ఉంటామని చెప్పేసి రైతుకు ఒక భరోసా ఇస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతు